హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RA9JE Mentor. స్టూడెంట్స్, మనకి జోసా కౌన్సిల్ 2026 సంబంధించి ఆల్రెడీ ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ జోసా కౌన్సిల్ లాస్ట్ జోసా కౌన్సిలింగ్ 5వ రౌండ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందంటే జూలై 26 ఈవినింగ్ అయితే అది కంప్లీట్ అయిపోతుంది 2024 సంబంధించి. తర్వాత స్టార్ట్ అవుతుందంటే CSAB అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులకి మంచి ఇన్స్టిట్యూట్లో అవకాశాలు కల్పిస్తారు. ఇప్పుడు జొసా తర్వాత CSAB అనేది ఉంటుంది 2024. ఇందులో జొసాలో సీట్లు వచ్చిన వారు, సీట్లు రాని వారు, సీట్లు నచ్చని వారు, తర్వాత డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయని వారు, ఫీజు కట్టిన వారు కూడా సీట్లు ఆటోమేటిక్గా ఫీజు కట్టిన వారు, డాక్యుమెంట్ అప్లోడ్ చేయని వారు, ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వని వారు, ఫీజు కట్టిన వారు, ప్రత్యేకించి PIF ఫీజుని కట్టిన వారు, తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు PIF అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజు, తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కట్టిన వారు జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సీట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. తర్వాత జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ సీట్లన్నీ CSAB అనే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డు అనే అందులోకి ఇవన్నీ కన్వర్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అక్కడ మీకు 2 రౌండ్లు ఉంటాయి. ఆ 2 రౌండ్లు కూడా సీట్లు మీకు వస్తాయి. ఎందుకంటే నేను మీకు కంప్లీట్గా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. CSABకి సంబంధించి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పటి నుంచి, జూలై 26 ఈవినింగ్ 5 నుంచి, జూలై 26 ఈవినింగ్ నుంచి ఆగస్టు 14 ఈవినింగ్ 5 వరకు, ఆగస్టు 14 ఈవినింగ్ 5, ఆగస్టు 15 వరకు కూడా ఈ CSAB రౌండ్స్, ఈ ఈవెంట్ అనేది CSAB రౌండ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏంటంటే మెంటర్షిప్ తీసుకోండి, 500 రూపీస్ మాత్రమే. ఈ వీడియో కిందని డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, మీకు ఫోన్పే నెంబర్ అందులో మీకు ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి 500 రూపీసు. తర్వాత ఫోన్పే చేసిన తర్వాత అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించండి. తర్వాత మిస్డ్ కాల్ అదే నెంబర్కి ఇవ్వండి. నేను అంటే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. 24 hours మీకు కూడా అందుబాటులో ఉంటాను. మీకు ఈమెయిల్ ద్వారా ఉంటుంది గైడెన్స్, తర్వాత వాట్సాప్ ద్వారా గైడెన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. బై ఫోన్ ద్వారా కూడా మీకు డౌట్ అని క్లారిఫై చేస్తాను. జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత CSAB ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మీకు ఏటెట్ చేయాలనేది కూడా కంప్లీట్గా మీకు వివరిస్తాను. ఇదేంటంటే మీకు జొసాలో సీట్లు రానివారు, అక్కడ అందులో సీట్లు కోల్పోయిన వారు, మీకు NIT ప్లస్ సిస్టమ్ అంటే NITs కానీ, TIITs కానీ, GFTs పూర్తిగా మీకు ఆ ఇన్స్టిట్యూట్లో చదువుదాని ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కంప్లీట్గా చాలా బెస్ట్ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి బెస్ట్ కాలేజీలు కాబట్టి, ఈ ఎంసెట్ కాలేజీల కన్నా అవి బెస్ట్ కాబట్టి, ఆ నేషనల్ కాలేజీలో మీకు చదువుదామని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకన్నా, జొసాలో సీట్లు రాని వాళ్ళు, సీట్లు కోల్పోయిన వాళ్ళు, ఫీజులు కట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఐఐటి వాళ్ళకి సీట్లు వచ్చిన వాళ్ళు కూడా IIT సీటు వాళ్ళు నచ్చగా NITలో వాళ్ళు జాయిన్ అవ్వదని ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు CSABలో. మీరు ఇంకోటి ఏంటంటే జొసా 5వ రౌండ్లో మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే అక్కడ వచ్చిన సీట్లన్నీ ఆటోమేటిక్గా NIT ప్లస్ సిస్టమ్ వాళ్ళకి మాత్రమే. అక్కడ వచ్చిన సీట్లు ఆటోమేటిక్గా జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత అక్కడ సీట్లు మీకు అక్కడ మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి అదే సీటు బ్లాంక్గా మీకు ఇందులో CSABకి వచ్చేస్తుంది. ఆ సీటు మీకు ఫీజు కట్టకపోతే ఆ సీట్ CSABకి వచ్చేస్తుంది. ఆ విధంగా ఏంటంటే చాలామంది స్టూడెంట్లు చాలా దూరంగా ఉంటాయి ఇన్స్టిట్యూట్లు అనేసి, కోర్సులు ఏవో నచ్చగనేసి వాళ్ళు జాయిన్ అవ్వరు. అలాంటప్పుడు బై లక్కగా CSABలో పార్టిసిపేట్ చేసే విద్యార్థులకి ఈ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఏంటంటే మీకు ఒకటి మైండ్లో ఉంచుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతాను, ఏ NITలో, ఏ IIITలో, ఏ GFTలో సీట్ వచ్చినా జాయిన్ అయిపోతాను అనే ఉద్దేశం ఉన్న స్టూడెంట్స్. మరియు తర్వాత జొసాలో సీట్లు రాని వాళ్ళు, సీట్లు కోల్పోయిన వారు, డాక్యుమెంట్స్ సరిగా అప్లోడ్ చేయక, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ సరిగ్గా లేక, సంథింగ్ ఏదైనా కన్న వాళ్ళు సీట్లు కోల్పోయిన వాళ్ళు ఇందులో ఆ సీట్లన్నీ అందులో మొత్తం ఆ సీట్లన్నీ వాళ్ళకి ఫీజు కట్టిన వాళ్ళు, డాక్యుమెంట్స్ ప్రూఫ్ సరిగ్గా లేని వాళ్ళ సీట్లు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళ సీట్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఆ సీట్లన్నీ CSABలోకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు NIT ప్లస్ సిస్టంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవి. మామూలు ఎంసెట్ల కాలేజీల కన్నా ఆ కాలేజీలో ఎడ్యుకేషన్ చదివినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ప్రతి కాలేజీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. GFT కాలేజీ కూడా, అందులో చాలా GFT కాలేజీలు మనకి ఇంచుమించు 40 ఉన్నాయి. ఈ CSABలో 40 GFT కాలేజీలు పార్టిసిపేట్ చేస్తాయి. అదేవిధంగా TIITs కాలేజెస్, అదేవిధంగా NIT కాలేజెస్ చాలా ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి అందులో మీరు ఎడ్యుకేషన్ చేసినట్లయితే తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మీకు చాలా బాగుంటాయి. ఆ విధంగా ఏంటంటే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి CSABలో. ఒకవేళ మీరు CSABలో పార్టిసిపేట్ చేయండి, సీట్ రాకపోతే మీకు 5,000, 6,000, 5,000
ఇంకా మా అయితే ఇంకా 2000 డిడక్ట్స్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కొంత కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు ఒక 10 డేస్ 15 డేస్ 20 డేస్ తర్వాత మీ అకౌంట్కి మీరు ఫీజు కట్టినప్పుడు మీ అకౌంట్ నెంబరు తర్వాత మీ అకౌంట్ పాస్బుక్ తర్వాత చెక్ బుక్ క్యాన్సిల్ చెక్ కానీ మీరు స్కాన్ చేసి పంపిస్తారు కదా. ఒకవేళ మీకు సీట్ రాని పక్షంలో సీటు మీకు ఆటోమేటిక్ మీకు ఏ విధమైన కారణాల చేత మీరు సీటు క్యాన్సిల్ చేసుకున్నా విత్డ్రా చేసుకున్నా ఏ విధంగానే సరే మీకు 7,000 రూపీస్ కట్ అయిపోయి మిగతా డబ్బు మీకు ఈ అకౌంట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఏ విధమైన కంగారు పడవసరం లేదు. కాకపోతే అంటే సీసాప్ సెకండ్ రౌండ్లో కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. అది మీకు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ఆ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. సీసాప్ ఫస్ట్ రౌండ్కి మాత్రం మీకు పర్వాలేదు. సీసాప్ సెకండ్ రౌండ్కి మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సీసాప్ సెకండ్ రౌండ్కి మీరు సీసాప్ సెకండ్ రౌండ్లో ఏ సీట్ వచ్చినా ఏ క్యాలరీ వచ్చినా జాయిన్ అయిపోతాను అనుకుంటే సీసాప్ సెకండ్ రౌండ్కి వెళ్ళండి. లేదంటే సీసాప్ ఫస్ట్ రౌండ్ దగ్గర ఆగిపోవాలి. ఇంకా బోల్డ్ గైడెన్స్ ఉంది మీకు. అంతే ఇదంతా కూడా నేను మీకు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎప్పుడు ప్రొవైడ్ గైడెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందంటే జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత ఇందులో జొసాల సీట్లు మిగిలిపోతాయి కదా, ఈ అన్ని సీట్లు సీసాప్ కన్వర్ట్ అయిపోతాయి. అప్పుడు సీసాప్లో మనకి ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది వాళ్ళు డిస్ప్లే పెడతారు. ఆ డిస్ప్లే లిస్ట్ కూడా నేను మీకు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ రూపంలో మీకు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మెయిన్ వాట్సాప్ ద్వారా గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో మీకు ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో అందరినీ యాడ్ చేస్తాను. వాళ్ళందరూ కూడా పీడిఎఫ్స్ నేను అందులో ప్రొవైడ్ చేస్తాను. ఏం ప్రాబ్లం లేదు. జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత సీసాప్ మనకి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే జొసాల సీట్ రాని వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా సీసాప్లో పార్టిసిపేట్ చేయండి, మెంటర్షిప్ తీసుకోండి. కేవలం 500 రూపీస్ మాత్రమే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్పే నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఆ ఫోన్పే నెంబర్కి మీరు 500 రూపీస్ ఫోన్పే చేసి సేమ్ అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ పంపించండి. తర్వాత అదే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నేను తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా ఏంటంటే జొసాల సీట్లు రాని వాళ్ళు సీసాప్లో సీట్లు సాధించే అవకాశం ఉంది. బెస్ట్ ఆఫ్ లక్.